నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీసీ అఖిలపక్ష సమావేశం జరిగింది ప్రెస్ క్లబ్లో. విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడించారు. అన్న, ఈ బీసీ అఖిలపక్ష సమావేశానికి ముఖ్య ఉద్దేశం అంటే నేను ఒక స్పీకర్గా వచ్చాను ఇక్కడ మాట్లాడడానికి. ప్రధానంగా బీసీలకు సంబంధించి ఈరోజు చట్టసభల్లో రిజర్వేషన్ గురించి మరియు ఈ మధ్య 42% రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలని కేంద్రానికి పంపిన బిల్లు విషయం మీద ఓవరాల్గా బీసీ ఎస్సీ ఎస్టీల అందరి కావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులు, అధికారం అనే సబ్జెక్టుగా ఇక్కడ పిలవడం జరిగింది. దీంట్లో భాగంగా మనం మాట్లాడే ప్రధానమైన అంశం ఇక్కడ రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్స్ ఎడ్యుకేషను, విద్య, ఉద్యోగ, రాజకీయ, స్థానిక సంస్థల ఆ పరిధిలో బిల్లు చేసి కేంద్రానికి పంపంగానే సరిపోదు. ఇక్కడ తెలంగాణలో అన్ని రంగాల్లో 80% మంది ప్రజలకు కావలసిన సమస్త హక్కులు ఇక్కడ ఈ ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద పోరాటం అనేది కానీ ఈ బిల్లు కేంద్రానికి పంపగానే చేతులు దులుపుకున్నట్టుగా మేము వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. రాహుల్ గాంధీ చెప్పిన కులగణన అనేటువంటి సైద్ధాంతిక కాన్సెప్ట్ ఏంటంటే ఎవరెంత జనాభానో వారికి అంత వాటా. 80 నుంచి 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండగా వాళ్ళకి బడ్జెట్ లేదు, భూమి లేదు, రాజ్యంలో సంపద లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేదు. మరి దేవుడు అడగాల రేవంత్ రెడ్డిని. అందుకని ఈ డిమాండ్ మీద తెలంగాణలో ఒక పెద్ద సామాజిక పోరాటం జరగబోతుంది. ఆ పోరాటాన్ని మరింత పదునెక్కించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఇద్దరిని నిలదీసి నిజమైన, సత్యమైన, అసలైన గణన జరిగి దానికి తగ్గట్టుగా ఈ ఫలాలు అన్నీ డిస్ట్రిబ్యూట్ కావాలని ఈ సందర్భంగా సమావేశంలో అదే మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అందరి దాదాపుగా తీర్మానం కూడా అదే చేయడం జరిగింది.